హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో చేసే వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలామంది చాలా ప్రాసెస్ చూపిస్తారు, కానీ ఇంట్లో ఉండే పెనంలోనే ఆ టేస్ట్ వచ్చేలా ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. కట్ చేసిన 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఈ రెండు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ టైంలో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకొని ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్స్ వరకు రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే 2 గ్లాస్ దగ్గర 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బటానా ఉంటే అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి యాడ్ చేసుకోండి. వైట్ పెప్పర్ ఉంటే అది కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా ఏ పెనమైనా సరే హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా రెడీ చేస్తారో అదే టేస్ట్తో వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.